సెక్షన్ కమ్యూనిస్ట్ పార్టీ శాఖా కార్యదర్శిగా ఎన్నికైన హరినాథ్ గారిని మీరు అందరూ తప్పట్లు కొట్టి స్వాగతించవలసిందిగా అభినందించవలసిందిగా కోరుతున్నాను. కెప్టెన్ ఓకే. అలాగే ముందుగా ఇటీవల పహల్గాంలో మరణించిన కుటుంబీకులకు, యుద్ధంలో మరణించిన వీర జవాన్లు అందరూ కూడా మనం అందరూ లేచి 2 నిమిషాల పాటు మౌనం పాటించవలసిందిగా కూర్చున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శాఖ మహాసభలు రాజమండ్రి ప్రాంతంలో అంగరంగ వైభవం జరుగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా 100 జెండాలు నాటి, అదేవిధంగా 100 జెండాలు పెట్టి అంతా కూడా చాలా ఉత్సాహపూరితంగా జరుగుతున్నాయి. మొన్న కారీ ఏరియా, నిన్న కూరగాయల సెక్షన్, ఈ రోజు అప్పల సెక్షన్ జరుగుతుంది. అలాగే రేపు పెద్దపేట అని కూడా జరగబోతున్నాయి. ఒకటే కోరుతున్నాం, ఇది భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రతి ఏడాది కూడా డిగ్రీలు, బీటెక్లు పూర్తి చేసుకుని యువత అందరూ కూడా పట్టా పట్టుకుని వస్తున్నారు. కానీ ఉద్యోగాలు లేవు. మరోపక్క ఉపాధి కూడా లేదు. ఈ తరుణంలో నిరుద్యోగం అంతా కూడా అడ్డాకులతో అలండిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర పాలకులు కూడా నిరుద్యోగాలను మోసం చేస్తూనే ఉన్నాయి. అందుకనే నిరుద్యోగ సమస్యని ఇమీడియట్ గా పరిష్కారం చేసి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాలిలో 3 యువకులను అమానుషంగా పోలీసులు కొట్టారు. వాళ్ళే వీడియో తీశారు. ఇది వీడియో తీసి తప్పు ఎవరో చేయకూడదు భవిష్యత్తులో అని చెప్పారు. చాలా ప్రాంతాల్లో పోలీసులు తప్పులు చేస్తున్నారు. పోలీసులు కొట్టి మేము వీడియో పెడితే బాగుంటుందా? ఇదెక్క అన్యాయం. న్యాయమూర్తులు చేయవలసింది మీరే చేసేస్తారా? ఓ పక్క మానవ హక్కులతో ఏం చెప్తున్నారు మానవ సంఘాలందరూ? స్టేషన్లోనే కొట్టకూడదు అనుకుంటే మీరు వచ్చి బహిరంగ కొట్టి ఇది నిజమే చెప్తారా? చాలా మంది గంజాయే కాల్చాడు, ప్యాకెటే చేశాడు, వ్యభిచారమే చేశాడు, లేదా 2 పేకలు కోస్తాడు. అయితే దాని పరిష్కారం ఇదా? ఇలా చేస్తే ఆగిపోతుందా? ఎవరినో ఒక మనిషి పేక కోసి స్టేషన్కి వెళ్ళిపోతున్నాడు, దాన్ని మనం ఒప్పుకుంటామా? ఇది సరైనది కాదు. పోలీసులు అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఈ రాష్ట్రంలో చాలా వాళ్ళు ఎంతో త్యాగం చేస్తున్నారు. అలాంటిది చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకండి. చట్టం అందరికీ సమానమే. చట్టంలో మీరు ఉన్నారు, మేము ఉన్నాము. అది ఇలాంటి అనాగరిక చర్యలను తీవ్రం ఖండిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఆ పోలీసుల మీద కేసు నమోదు చేయాలి, ఆ పోలీసులను సస్పెండ్ చేయాలి. లేకుంటే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, దళిత హక్కుల పోరాట సమితి, అన్ని రాజకీయ పార్టీలు కూడా భవిష్యత్తులో పెద్ద ఉద్యమం చేస్తాయని తెలియజేస్తున్నాం.